ఓం నమో వెంకటేశాయ. తిరుపతికి వరం ప్రకటించిన నరేంద్ర మోడీ. ఏంటి విషయం అని అంటే, పాఠశాలలకు కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. స్వంతులకు వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. సెలవులు రాగానే ఎక్కువ మంది కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొగ్గు చూపుతారు. తిరుపతి వెళ్లే ఏ రైలు చూసినా రిజర్వేషన్ దొరకడం కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తిరుమల భక్తుల కోసం ప్రత్యేక రైలును ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ఒక్కో సర్వీస్ చొప్పున ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇక నెంబర్ వచ్చేసి 07489 రైలు సికింద్రాబాద్ టు తిరుపతికి మే 11వ తేదీ అందుబాటులో ఉంటుంది. రాత్రి 10:05 గంటలకు అంటే 10 గంటల 5 నిమిషాలకు సికింద్రాబాద్లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, తర్వాత గద్వాల్, రాయచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, గడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లో ఆగుతుంది. ఇవన్నీ ఆగే స్టేషన్లు అనమాట. అక్కడ కూడా ఈ తిరుపతికి వెళ్ళాలనుకునే వాళ్ళు మనము బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా మంచి విషయమే, అంటే సంతోషకరమైన విషయమే అని చెప్పొచ్చు. మోడీ గారు ఇది చేసింది ఒక రకంగా మనము అప్రిషియేట్ చేయడమే ఎంతో సమంజసమైంది అని అనిపిస్తుంది. ఇక తిరుమలకు సంబంధించిన విశేషాలు ఏంటంటే, తిరుమలలో సెలవుల కారణంగా రద్దీ పెరిగిందనే చెప్పొచ్చు. రోజు 45,000 సర్వదర్శనం స్పాట్ టోకెన్లు ఉంటాయి. ప్రత్యేక కౌంటర్లో 30,000 టికెట్స్ ఉన్నవి. ఇక దీని గురించి చెప్పుకుంటూ వెళ్తుంటే, అలిపిరి మెట్ల మార్గంలో 10,000 టికెట్స్ అమ్ముతున్నారనమాట. ఇవి వెంట అప్డేట్స్ నాకు వస్తుంటేనే నేను చెప్పేస్తున్నాను మీకు. ఇవి అన్నమాట. ఈ అలిపిరి మెట్ల మార్గంలో 10,000 టికెట్లు అని ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా. సో ఈ విషయాల గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. శ్రీవారి మెట్ల మార్గంలో 5,000 టికెట్స్ అమ్ముతున్నవి. అంటే ఈ రకంగా చూస్తే ఎంత రష్ ఉన్నది. లక్కీ టిప్ ద్వారా తోమాల, అర్చన, ఆర్జిత సేవ టికెట్స్, లక్కీ డిప్ ద్వారా 180 వరకు శ్రీవారి కళ్యాణోత్సవ సేవ టికెట్స్. ఇవి అన్నమాట ఈ విశేషాలు. మనకి వెంట నేను ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎమర్జెన్సీ విషయము నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు చేస్తున్నాను అనమాట వీడియోస్. నిన్ననైతే 2 o'clock 1 o'clock పెట్టాను. సో ఇవి అన్నమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషాలు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.